ఇక ఇప్పుడు టీవీకే విజయం తర్వాత ఇదే విజయ్ గారి విక్టరీ తర్వాత పవన్ కళ్యాణ్లో ఆలోచన వస్తుందేమో చూడాలి. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్లో ఆలోచన వస్తుందో లేదో చూడాలి. పవన్ కళ్యాణ్ ఎంతటి మూర్ఖుడు అంటే నిజంగా చి అటువంటి సినిమాలు చూసినందుకే సిగ్గుపడతాను నేనైతే. అటువంటి సినిమాలు చూసినందుకే సిగ్గుపడతాను. పవన్ కళ్యాణ్ గారు 2014లో పార్టీ పెట్టిండు, ఓ స్టార్ హోటల్లో పార్టీ పెట్టిండు. 2014లో ఏమన్నాడంటే అనుభవం లేదు, అనుభవం ఉన్నోనికి అధికారం ఇవ్వాలి, చంద్రబాబు నాయుడిని గెలిపించుకోవాలి, మనం చంద్రబాబు నాయుడిని గెలిపించుకోవాలి అన్నాడు. మరి విజయ్కి ఏమైనా అనుభవం ఉన్నదా? ఓ 15-20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిండా విజయ్? లేదు. నీ మాట ప్రకారం తీసుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు 1995లో మొట్టమొదటిసారి సీఎం అయిండు. మరి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినప్పుడు ఆయన అంతకుముందు ఏమైనా అనుభవం ఉన్నది ఆయనకు? 1995కు ముందు చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా అనుభవం ఉన్నదా? ఏం అనుభవం లేదు. ఆయన జీరో అనుభవంతో సీఎంగా అధికారం చేపట్టిండు. ఇక ఈయన 2014లో అనుభవం లేదని ఒక కుంటు సాకుతోటి జగన్ గారిని దెబ్బ కొట్టడానికి చంద్రబాబు నాయుడు గారికి గంప గుత్తగా పాపం అభిమానులను అమ్మేసిండు, అభిమానుల ఓట్లు అమ్మేసిండు, ప్యాకేజ్ స్టార్గా పేరు తెచ్చుకున్నాడు. గప్పంచెలే ప్యాకేజ్ స్టార్ అని నాకు పేరు వచ్చింది పాపం. అంతకుముందు మంచోడే, మంచి మంచి సినిమాలల్లో మంచి మంచి భావాలను వ్యక్తపరచుతాడే పాపం. పాయింట్ మీద పాయింట్ వేసుకున్నప్పటికి కూడా కొన్ని సీన్స్ మంచిగా ఉండే. గప్పంచెల ప్యాకేజ్ స్టార్ అని, పావలా కళ్యాణ్ అని, దత్తపుత్రుడని ఇన్ని నిందలు భరించవలసి వచ్చింది ఆయన ఆలోచనల వల్లనే. పవన్ కళ్యాణ్ గారి మతిలేని ఆలోచనల వల్లనే పవన్ కళ్యాణ్ గారి ఇమేజీ డ్యామేజ్ అయింది. పవన్ కళ్యాణ్ గారిలో ఒక విప్లవకారుడు ఉన్నాడనే ఒక ఆలోచన పోయి ఒక బత్తాయి ఉన్నాడనే ఆలోచన వచ్చింది. ఇక 2014లో అనుభవం లేదనే సాకుతోటి గెలుచునేమో పాపం. ఎందుకంటే అప్పుడు ఆవేశం స్టార్ లెక్క ఊగిపోయేది. ఆంధ్రప్రదేశ్ని ఎట్లా విడదీస్తారు అని ఆవేశం స్టార్ లెక్క ఊగిపోయేది. ఆ ఆవేశాన్ని చూసినా పాపం ఆంధ్ర ప్రజలు ఓట్లు వేసే వాళ్ళేమో. ఎందుకంటే ఆవేశం పరంగా ఊగిపోతే కూడా కొందరు ఎమోషనల్లో ఓట్లు వేస్తారు. 2014లో ఊగిపోయి ఇటు కేసీఆర్ గారిని తిట్టి, అటు కవిత గారిని తిట్టి, కవిత గారిని కూడా తిట్టిండు. ఇప్పుడు మా పార్టీ అధినేత కవిత గారిని కూడా తిట్టిండు. 2014లో అట్లా కుంటి సాకులు చెప్పి అనుభవం లేదన్న పేరుతోటి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి సీట్ ఎక్కించిండు. ఇక 2019లో అయ్యా 2019లో 2 చోట్ల పోటీ చేసిండే. 2 చోట్ల గోవింద, 2 చోట్ల ఓడిపోయిండు. ఇంకా చిరంజీవి గారన్నా 2 చోట్ల పోటీ చేస్తే ఓ చోట గెలిచిండు. ఈయన 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయిండు. ఇక పైగా ఈయన గెలవకుంటే ఈయన పార్టీ అభ్యర్థి గెలిచిండు చిత్రంగా. ఒక్కటే సీటు చెప్తే నవ్వుతుంది. ఈయన ఎక్కడ కూడా ఈయన రాజకీయ పరమైన అడుగులు ఎక్కడ కూడా ఇన్స్పైర్ చేయాయి. ఏ వ్యక్తిని ఇన్స్పైర్ చేయి, ఏ వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా స్ఫూర్తిగా తీసుకోవద్దు. ఇప్పుడు డాంబికాలు చెప్పుకుంటాను, 21 సీట్లకు 21 సీట్లు గెలిచిండు మా మొగోడని. వ్యక్తిదే అంతా. ఇక 2019లో ఆ పని అయిపోయిందా? ఇక 2024 ఏం చేసిండు? అప్పటికే అనువున బీజేపీని నింపుకున్నాడు. ఇక అనువున బీజేపీ వాదాన్ని నింపుకున్నాడు, మతవాదాన్ని నింపుకున్నాడు. ఏడికి పోయిన ఒక జై శ్రీరామ్ అనకుండా జాగ్రత్త పడుకుంటా ఇటు క్రిస్టియన్ల మీద, ఇటు దళితుల మీద, ఇటు బీసీల మీద, ఇటు ముస్లింల మీద. ఇక విషం కక్కుడు కాదంటే విషం కక్కుడు కాదు. అక్కడ నువ్వు మా అందరి ప్రేమను కోల్పోయినావు పవన్ కళ్యాణ్ గారు, మా అందరి ప్రేమను కోల్పోయినావు. 2024లో ముఖ్యంగా ఇక కాళ్ళ మీద బల్లే అనుకోవాలి. అడగంగా 21 సీట్లు ఇచ్చిండే. 21 సీట్లు ఇచ్చిండు. ఈ 21 స్థానాల్లో గెలిచిండు. ఇది ఏమనుకుంటాడు? నా బలమే ఇదంతా అనుకుంటాడు. కానీ నీ బలం కాదు, బీజేపీ తెలుగుదేశం బలం. అది ఆ బీజేపీ తెలుగుదేశం లేకపోతే ఈ 21 సీట్లు జనసేన పార్టీకి వచ్చేటి కాదు. మరోసారి ముచ్చటగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఓడిపోయేటోళ్ళే. పవన్ కళ్యాణ్ గారు నీకు ఇంత
ఫ్యాన్ బేస్ ఉన్నది కదా, విజయ్ లాగా ధైర్యం చేసి 2014లోనే కనుక నిలబడితే ఇప్పటి వరకు సీఎం వైదు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంది నువ్వు. అది డిప్యూటీ సీఎంకి రాజ్యాంగబద్ధమైన పదవి కాదు, అది రాజ్యాంగ పరంగా దానికి ఏ హక్కులు ఉండవు. డిప్యూటీ సీఎం అనేది ఏదో చేతికున్న 6,000 అంటేది 6,000కు బలం ఉంటుంది, అది ఏదో ఒంట్లో ఇంకా ఎక్స్ట్రాగా వచ్చి కనబడతా అంటది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మీకు విజయ్ గారి లాగా కరేజ్ లేదు, ఆ ధైర్యం లేదు, ఆ మొండితనం లేదు, ఆ విజన్ లేదు, ఏది లేదు. ఇంకా నిన్న ఏబిఎన్లో రాస్తాను కదా, పవన్ కళ్యాణ్ సలహాలు సూచనలు ఇచ్చాడట. ఒంటరిగా పోతే దెబ్బతింటావు, నాలాగా పొత్తులు పెట్టుకొని వానికి వీనికి జెండా కూలీలను తయారు చేయి, మనకు జేజేలు కొట్టకుండా మందికి జేయి కొట్టేటట్టు పోరగాళ్ళను ఉసిగొల్పు, మతవాతాన్ని ఉసిగొల్పు అని. ఇప్పుడు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి కనుక మార్పు వస్తే, పవన్ కళ్యాణ్ గారిలో 2029లోనైనా ఒంటరిగా పోటీ చేసి ఆలోచన చేస్తాడో లేదో చూద్దాం. 2029లో కనుక ఒంటరిగా పోటీ చేసి గెలుస్తానన్న ఆలోచనకు వస్తే మళ్ళా ఓడిపోతాడు. ఎందుకంటే ఇప్పటి వరకు ఆయనకు సరైన ఓటు బ్యాంక్ లేదు. సో పవన్ కళ్యాణ్ గారికి ఎవరు ఓట్లు ఎత్తాలో ఆయనకే తెలియదు. ఇప్పటి వరకు మతవాదులు ఓట్లు ఎత్తాలా, కులవాదులు ఓట్లు ఎత్తాలా, ప్రాంతీయవాదులు ఓట్లు ఎత్తాలా, పవన్ కళ్యాణ్ అభిమానులు ఓట్లు ఎత్తాలా, ఇదేమి తెలియదు పవన్ కళ్యాణ్ గారికి. అంటే ఆయనే తయారు చేసుకున్నాడు. ఇప్పుడు కేసీఆర్ గారి మీద కోపమో, తెలంగాణ ప్రజల మీద కోపమో ఉన్నప్పుడు ఆంధ్ర ప్రజల ప్రేమను పొందాలి. కనీసం ఆంధ్ర ప్రజల ప్రేమను పొంది ఆంధ్ర ప్రజల ప్రేమ ద్వారా ఓట్లను సాధించుకోగలదు తన అభిమానుల ద్వారా. అది చేయలే. చంద్రబాబు నాయుడు గారికి అమ్ముదాం మన ఓట్లని అని చెప్తారు. లీడర్కి అట్లా ఎత్తాడా ఎవడన్నా? ఏ లీడర్ అన్న గట్లా ఎత్తాడా? పార్టీ పెట్టి గంపగుత్తగా ఓట్లు అమ్మినోని నేను ఒక్కనే చూసిన చరిత్రలో. పార్టీ పెట్టి పార్టీ ఓట్లని, అభిమానుల ఓట్లని గంపగుత్తగా అమ్మి పారేసినావు. వాళ్ళు ఎంత బాధపడతాలో పాపం ఇప్పుడు విజయాన్ని చూసి. మావుడు అద్భుతమైన విజయాన్ని చేజార్చుకున్నాడే 2014 నుండి అని కుమిలిపోతానులేమో అభిమానులు. అయ్యో, నీ సినిమాలు చూసి నీ అభిమానం ఉన్నందుకు నేను సిగ్గుపడతాను. ఎందుకంటే మేము స్కూల్ పిల్లలు ఉన్నప్పుడు నువ్వు ఎగిరి తన్నుడా, నువ్వు సినిమాల మీద సినిమాలు, తొలి ప్రేమ, తమ్ముడా, కుషా, బద్రియా, ఇవన్నీ న్యూ జనరేషన్ మూవీస్. అప్పుడు మేము 8-9 తరగతులు ఉన్నప్పుడు ఇవి న్యూ జనరేషన్ మూవీస్. నువ్వెంత అద్భుతమైన మనిషి అనుకో, నీ సినిమాలు చూసి అట్లాగే మాగిపోతాయి మేము. కానీ ఇప్పుడు విజయ్ అసలు సిసలు స్ఫూర్తి. విజయ్ అసలు సిసలు స్ఫూర్తి ఒక్కడే. బీజేపీ అండలేదు, కాంగ్రెస్ మద్దతు లేదు, అన్నాడీఎంకే లాంటి ఒక 50 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ, అన్నాడీఎంకే లాంటి ఒక 70 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ, డిఎంకే లాంటి ఒక 50 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ, ఇన్ని పార్టీలను ఎదిరించి, బీజేపీని ఎదిరించి, కాంగ్రెస్ను ఎదిరించి, భార్యతో కేసులు పెట్టించి, త్రిషతోటి సంబంధం అంటగట్టి, అభిమానులు చనిపోయినలు పార్టీ ఎన్నికల సభకు వస్తా అని అట్లో 30-40 మంది అభిమానులు చనిపోయిందని ఆ కేసులు పెట్టి, ఎన్ని కేసులు పెట్టినా ఆయన చరిష్మ ముందు ఇవేవి నిలబడలేదు. ఆయన అభిమానులు మొత్తం ఓట్లుగా మారి గుద్దిపారెత్తే 107 సీట్లు వచ్చినాయి. రేపు సీఎం పదవి, రేపు ప్రమాణ స్వీకారం చేస్తాడు. రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. ఇక ఇందులో మనం చెప్పుకోవాలంటే ఇప్పుడు ఎంజీఆర్ సీఎం, అదేవిధంగా ఎన్టీఆర్ సీఎం. వీళ్ళిద్దరూ 40 సంవత్సరాల క్రితము సీఎం లైన్లు. అంటే ఆనాటి ప్రజలు హీరోలు అంటే దేవుళ్ళు అనే స్థాయిలో చూసేది కాబట్టి ఈ సినీ యాక్టర్లను సీఎం చేసింది. ఇక చిరంజీవికి సాధ్యపడలేదు. కమల్ హాసన్ సాధించలేదు. ఇక రజనీకాంత్ అసలు ఊహించడానికే భయపడ్డాడు. ఊరించేది, రజనీకాంత్ రాజకీయాల్లోకి రాబోతుండని ఊరించేది. రజనీకాంత్కి అసలు కలగందామంటేనే భయమైంది. పోనీ పవన్ కళ్యాణ్ ఈయన పాపం, ఈయనదేందో అర్థం కాని పరిస్థితి ఈయన తయారు చేసుకున్నాడు. ఈ జనరేషన్లో
ఇది చిరంజీవి నుండి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరకు ఈ నలుగురికి సాధ్యం కానిది ఒక్క విజయ్ గారికి ఎట్లా సాధ్యమైంది అనేదే ఇప్పుడు ఒక భారీ చర్చ, ఒక పెద్ద డిబేట్. అది రజనీకాంత్ గారికి లేనిది విజయ్లో ఉన్నది ఒక కరేజ్ మాత్రమే, ఆత్మవిశ్వాసం, ధైర్యం. ఇవి ఈ రెండు అంశాలు మాత్రమే విజయ్ గారిని ఈ నలుగురి కంటే భిన్నంగా, ఈ నలుగురి కంటే పై స్థాయిలో నిలబెట్టింది. నిజానికి కూడా చిరంజీవి అంత షార్ప్ ఫేస్ కాదు విజయ్ గారిది, పవన్ కళ్యాణ్ గారి అంత షార్ప్ ఐస్ కూడా కాదు విజయ్ గారి. పోనీ పవన్ కళ్యాణ్ గారి ముఖంలో ఉన్న ఆ కళ కూడా విజయ్ గారికి ఉండదనే చెప్పాలి. పోనీ రజనీకాంత్ లాంటి ఏదో ఒక మేనరిజము, ఒక స్టైలు అవి కూడా లేవు. కమల్ హాసన్ అంతా అందగాడు అసలు కాదు, చిరంజీవి గారి అంత డ్యాన్సులు కూడా వేయలేవు. కానీ ఈ అందరికంటే ఎక్కువ ఫ్యాన్ బేస్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక అది దేవుని దయ అనుకోవాలా, ప్రజల దయ అనుకోవాలా, ప్రజలు అట్లా ఆదరించింది అనుకోవాలి. కానీ వీళ్ళకు లేని వీళ్ళలో ఉన్నాయి ఏవి కూడా విజయ్ గారిలో లేకపోయినా కూడా ఒక భారీ స్టార్గా ఎదిగిండు, ఈరోజు సీఎంగా ఎదిగిండు. అంటే ఎంజీఆర్ తర్వాత, ఎన్టీఆర్ తర్వాత ఆ ఘనతను సాధించిన మూడో భారతదేశ సినీ యాక్టరు విజయ్. ఒక అద్భుతాన్ని క్రియేట్ చేసిండు.